హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పిల్లలకు పెద్దలకు ఎంతో బలాన్నిచ్చే కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేద్దాం. దీనికోసం అయితే కొబ్బరి ఇంకా బెల్లం యూజ్ చేసి ఈజీ ప్రాసెస్లో కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. లేత కొబ్బరి అయితే కొబ్బరి లడ్డు ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత బెల్లం కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలాగే కొబ్బరి మొత్తం మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. అందులో 2 నుండి 3 స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లం మొత్తం ఇందులో కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. వన్స్ ఒకసారి బెల్లం కరిగిన తర్వాత ఒక స్ట్రెయినర్లో వేసుకొని వడకట్టుకోవాలి. చాలా త్వరగానే బెల్లం కరిగిపోతుంది. చూసారు కదా, ఇలా కరిగిన బెల్లాన్ని ఒక స్ట్రెయినర్లో వేసుకొని వడకట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే స్ట్రెయినర్లోకి వచ్చేస్తాయి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం 2 కప్పుల బెల్లం తీసుకున్నాం కదా, దానికి 3 కప్పుల కొబ్బరి తురుము తీసుకోవాలి. ఈ కొబ్బరి తురుమును 3 నుండి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు ఈ కొబ్బరిలో నుండి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా రాగానే కొబ్బరి ఫ్రై అయినట్టే. తర్వాత ఇందులో మనం కరిగించుకున్న బెల్లం పాకాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లం పాకం వేసిన తర్వాత 8 నుండి 10 నిమిషాలలో ఈ ప్రిపరేషన్ అయితే పూర్తయిపోతుంది. ఇలా బెల్లం ఇంకా కొబ్బరి తురుము బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. ఇలా బెల్లం ఇంకా కొబ్బరి తురుము బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఇది ప్యాన్కు అంటుకోకుండా కొంచెం దగ్గరగా వచ్చేస్తుంది. మాడిపోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. తర్వాత కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇలా ఉండ చుట్టినప్పుడు చేతికి అంటుకోకుండా వస్తే ఇది పర్ఫెక్ట్గా కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయినట్టే. తర్వాత అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ఉండలు చుట్టుకోవడమే. కొబ్బరి ఇంకా బెల్లం 2 కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తప్పకుండా మీరు కూడా ఇలా కొబ్బరి లడ్డు చేసుకొని టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.